తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు వివేకానంద శివస్థితి సాక్షిభూతం అనే ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించి అరిషడ్ వర్గాలను అధిగమించే అతి సులువైన వేద విజ్ఞానాన్ని సాధకులకు ప్రబోధించారు. ఈ వేడుకలో భాగంగా శనివారం డిసెంబర్ 27వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు గురువైన వివేకానంద సర్వులకు భగవద్గీతలోని అంతరార్థాలను వివరించడానికి మానవుడిని మాధవుడిగా మలచగలిగే మంత్రం భగవద్గీత. ఈ భగవద్గీత ప్రవచనాలను ఉపదేశిస్తారు. కావున సర్వులు ఈ అద్భుతమైన ఈ సదస్సుని అమృత తుల్యమైన ఈ దివ్య జ్ఞానం అందుకునే ఈ సదవకాశాన్ని అందించారు. సాధకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సును ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు. భారతీయుడికి భారతదేశంలో పుట్టడమే కాకుండా నాడిగతంగా రక్తగతంగా సనాతన సాంప్రదాయం ప్రవహిస్తున్న ప్రతి ఒక్కరికి శిరసా నమామి మనసా స్మరామి. ముఖ్యంగా మా ఈ కలయిక ఇక్కడ వేడుక జరుగుతున్నది దేనికంటే ప్రతి ఒక్కరికి ఈ మాండుక్యోపనిషత్తు యొక్క ఆ ఉద్గ్రంథం ఆ విద్వత్ యొక్క మహత్వం తెలియచేయటానికి. ఎందుకంటే వేదాలు అపౌరుషయాలు, మానవాతీతం, మానవ మస్తిష్కానికి అంతు చెక్కనటువంటి అలాంటి వేదసారాన్ని, వేదంలోని అంతరార్థాన్ని కొంతమంది గురువరేణ్యులు ఉపనిషత్తుల రూపంలో అందించారు. గురుముఖత వివరింపబడిన వేదమే ఉపనిషత్తు. ఉపనిషత్తులు ఎన్నున్నా అన్ని ఉద్గ్రంథాలే అయినా ఆ ఉపనిషత్తులు అన్నింటిలోకి మహోన్నతమైన ఉపనిషత్తు ఈ మాండుక్యోపనిషత్తు. ఇంతకీ మాండుక్యోపనిషత్తు యొక్క విశిష్టత ఏంటంటే మనిషికి సరైన దృక్పథం ఉండకుండా ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యం కాదు. సరైన దృక్పథం కేవలం తానెవరో తన మూలాల గురించి తాను తెలుసుకుంటేనే సాధ్యమవుతుంది. ఈ ఉపనిషత్తులో మానవుడి యొక్క మూలాల గురించి చెప్పారు. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో చాలా సవివరంగా ఉపదేశించడం జరిగింది. 12 శ్లోకాలు ఓంకారం గురించే తెలియజేశాయి. మన మాతృక మన నిజితత్వం ఓంకారమేనని, మనందరం ఓంకారీశ్వరులమేనని, మనం జంతుజాలాల్లోంచి పుట్టుకురాలేదని, మనం దేవదేవుళ్ళమైన మనం సృష్టించిన జగత్తుని అనుభవించడానికి మనం దిగొచ్చామన్న మహాసత్యాన్ని ఈ ఉపనిషత్తులో మహర్షి ఉపదేశించారు. అలాగే నేటి యువతకి మహర్షుల పట్ల ఉండకూడనంటే అభిప్రాయం ఉంటా ఉంది. అంటే వాళ్ళు ఏదో కోపంగా ఉంటారని, శాపాలు పెడతారని, అవన్నీ సినిమాల వలన వచ్చిన దురభిప్రాయాలే. మహర్షి అనగానే అత్యంత అద్భుతమైన జ్ఞానానికి, సముద్రం ఎంత లోతుగా ఉంటుందో వారి ప్రజ్ఞ అంత లోతుగా ఉంటుంది. సముద్రం ఎంత వెడల్పుగా ఉంటుందో వారి ప్రేమ జ్ఞానం అంత అద్భుతంగా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మీ ద్వారా మరొకసారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. శుభం చేయవచ్చు.